హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ముకుంద రావురి. ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. మా ముకుంద ఈరోజు రాఖీ పండగ అని చెప్పి ఇలా రెడీ అయ్యి కొన్ని పిక్స్ దిగిందండి. మా సుశ్రుతి కూడా రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా ముకుంద గోల చేస్తుంది, తమ్ముడు నిద్రపోతాడు, స్నానం చేయగానే నేను ముందు రాఖీ కడతా మమ్మీ వాడికి, ఆ తర్వాత వాడు నిద్రపోతాడని చెప్పి. సో అందుకే ముకుంద రెడీ అయ్యి ఇలా వెయిట్ చేస్తుంది సుశ్రుతి కోసం. సుశ్రుతి రెడీ అయ్యే వరకు అక్షంతలు కలిపి నేను అక్కడ పెడితే వాటితో ఆడుతుందన్నమాట. రాఖీ కట్టకుండానే ఫస్ట్ అక్షంతలు వేస్తా అని గోల చేస్తుంది. నేను అలా చేయకూడదు నాన్న, ఫస్ట్ బొట్టు పెట్టాలి, రాఖీ కట్టిన తర్వాత వాడికి స్వీట్ పెట్టి అక్షంతలు వేయాలని చెప్తున్నా. అయినా వినదు. అలా చేయకూడదు అని చెప్పిన తర్వాత అప్పుడు బొట్టు పెట్టి ఇప్పుడు రాఖీ కడుతుంది అనమాట. మా సుశ్రుతికి ఏమో నిద్ర వస్తుంది, వాడికి అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారా అనేది. వాడి ఫస్ట్ రాఖీ అండి మా సుశ్రుతిది. వాడికి ఇప్పుడు 11th మంత్ స్టార్ట్ అయిందనమాట. సో మా ముకుందానే కాదు, ఇంకా మా బావగారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. మా సుశ్రుతికి ఇప్పుడు 3 రాఖీలు వస్తాయి, ఒకటి కాదు. మా ముకుందానేమో స్వీట్ వాడు ఎక్కడ మొత్తం తినేస్తాడా అని చెప్పి కొంచెం పెడుతుంది, తీసేసుకుంటుంది. ఇంకా వాడికి ఎలాగోలా తినిపించామన్నమాట. వాడు స్వీట్ బాగుందని చెప్పి కంటిన్యూస్గా తింటూనే ఉండు. వాళ్ళ అక్కకు కూడా పెట్టేటట్లేడు అనమాట. ఇదేంట్రా బాబు వీళ్ళు స్వీట్ పెట్టినట్టే పెట్టి తీసేసుకున్నారని చూస్తుండు. ఇంకా మా ముకుంద అక్షంతలు వేయడం స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు ఒకసారి అక్షంతలు వేయమంటే ఒక 10 సార్లు వేస్తుందండి. మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ వేస్తుంది. ఇంకా మేము మళ్ళీ కంటిన్యూగా వేస్తూనే ఉంటుంది. రోజు మొత్తం కూడా వేస్తుంది మేము గద్దించకపోతే. ఆటలు ఆడుతుందని చెప్పి గద్దించామన్నమాట. వాడికి అసలే నిద్ర వస్తుంది. ఇంకా అక్క వాళ్ళు కట్టాలి ముకుంద, అలా చేయకని చెప్పి ముకుంద ఒళ్ళోనే వాడిని కూర్చోబెట్టి ఇంకా సాయితో కట్టిస్తున్నా అనమాట. తనే అనమాట మా బావగారు వాళ్ళ పిల్లలు ఇద్దరు. ఈమె పెద్దమ్మ సాయి గోవర్ధిని, తను కడుతుంది అనమాట. తను కట్టిన తర్వాత మోహన్ కృష్ణ కడుతుంది అని చెప్పి ముందు సాయితో కట్టిస్తున్నా. సాయి అయితే కట్టేసిందండి, అక్షంతలు వేస్తుంది. వాడు స్వీట్ పెడితే మాత్రం తింటాడు, మిగతా టైంలో మాత్రం ఏడుస్తుండు. స్వీట్ అయితే టేస్ట్ కలిగితే ఇప్పుడు ఆగుతాడు అనమాట. స్వీట్ పెడుతున్నాక ఆగుతాడు. రాఖీ కట్టించుకోవడానికి, బొట్టు పెట్టించుకోవడానికి, అక్షంతలు వేయడానికి మాత్రం ఏడుస్తాడు. స్వీట్ పెట్టంగానే నోరు మూసుకుంటాడండి. నేను అలానే అంటున్నా అని చెప్పి మా ముకుందకి చాలా నవ్వు వస్తుంది. ఇంకా ముకుంద ఒళ్ళో ఆగట్లేదులే, వాడికి నిద్ర వస్తుందని చెప్పి నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. మా మోహన్ కృష్ణ పెడుతుందండి. మా మోహన్ కృష్ణకి బొట్టు ఎలా పెట్టాలో చెప్తున్నా అనమాట. మళ్ళీ వాళ్ళ కంట్లో పడిద్ది నాన్న, లైట్కి పెట్టు అని చెప్పి ఏదో అట్లా టచ్ చేయించామన్నమాట. సో ఇంకా రాఖీ కడుతుంది మోహన్ కృష్ణ కూడా. వాడేమో అస్సలు ఆగట్లేదు, ఏడుస్తూనే ఉండు. మా సుశ్రుతికి 1 కాదు 2 కాదు 3 రాఖీలు వచ్చేసాయండి. చూడండి మా సుశ్రుతి రాఖీలు ఎలా ఉన్నాయో. అమ్మయ్య అయిపోయిందని చెప్పి వాడికి కూడా నవ్వు వస్తుంది. ఇంకా పడుకోవచ్చు అనుకుంటుండు. ఏది ఉంటే అది నోట్లో పెట్టుకొని ఆడుతూనే ఉంటాడు. ఇప్పుడు స్వీట్ పెడతాగా ఆగుతామన్నమాట మేము. అదే స్వీట్ లేకపోతే మళ్ళీ ఏడుస్తామన్నమాట. మా మోహన స్వీట్ తిన్నాడా లేదా అని చెక్ చేస్తుంది వాళ్ళ తమ్ముడిని. ఆల్రెడీ నువ్వేగా పెట్టింది, ఎందుకు తిన్నాడు వాడు, స్వీట్ తింటాడు, రాఖీ కట్టించుకోవడానికే ఏడుస్తుండని చెప్పి నేను అంటున్నాను. మా సుశ్రుతికి అయితే అయిపోయిందండి రాఖీ కట్టడం. వాళ్ళ నాన్నమ్మ ఎత్తుకుందనమాట. వాడు ఏడుస్తుండు. ఇంకా నేను చూసుకుంటా, మీరు ఫొటోస్ దిగండి అని చెప్పి వాళ్ళ అక్క చెల్లెలు ముగ్గురిని వదిలేసి ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తమ్ముడిని తీసేసుకుంది, ఆడిపిస్తుంది. వాడేమో మంచిగా నోట్లో పెట్టుకొని వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళంగానే ఆడుకుంటుండు. వాళ్ళ ముగ్గురిది అయిపోయిందండి. ఇప్పుడు నేను మా తమ్ముడికి కట్టడం స్టార్ట్ చేశాను అనమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి, మా తమ్ముడు కూడా మా దగ్గరే ఉంటాడు అనమాట. సో అందుకే నేను కూడా కట్టేస్తున్నా. ఫస్ట్ సుశ్రుతి నిద్రపోతాడని వాళ్ళకి కట్టించా అనమాట. ఇప్పుడు మేమిద్దరం కడుతున్నాం. మా తమ్ముడు స్వీట్ తినిపించామంటే మొత్తం కూడా తినేస్తాడండి. ఆ డబ్బా కూడా పెడితే తినేలాగా ఉంటాడు అనమాట. అందుకే ఒకటే పెట్టా అనమాట. ఇదే అండి మా రాఖీ. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఆడబిడ్డలు వచ్చారు కదా, వాళ్ళ ముగ్గురికి మా సుశ్రుతికి రాఖీ కట్టినందుకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి నేను వాళ్ళకి బొట్టు పెట్టి గంధం రాసి పూలు ఇచ్చి మా సుశ్రుతి గిఫ్ట్ని ఇస్తానన్నమాట. ఇలా జరుపుకున్నామండి మా రాఖీ పండుగని. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముకుంద రావురి. బాయ్ అండి.